ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో నిందితులైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. కానీ వారి విడుదలలోనూ పెద్ద డ్రామా జరిగింది. విజయవాడ సబ్ జైలు వద్ద అధికారులు ఆలస్యం చేయడంతో బయట న్యాయవాదులు, లోపల నిందితులు ఆందోళనకు దిగారు. చివరికి ఉద్రిక్తల నడుమ వీరిని విడుదల చేశారు. అయితే వీరికి బెయిల్ మంజూరు చేయడంపై సిట్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. బయటకు వచ్చిన వెంటనే నిందితులు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందంటూ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ కూడా వేశారు. దీంతో వారి విడుదల సరైనదేనా లేక నిజంగానే సిట్ చెప్పినట్లుగా సాక్ష్యాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందా అనే ప్రశ్నలు ప్రజలలోనూ చర్చనీయాంశంగా మారాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎంఓ మాజీ కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి A31గా, జగన్ AND, కృష్ణమోహన్ రెడ్డి A32గా, బాలాజీ గోవిందప్ప A33గా ఉన్నారు. వీరికి విజయవాడ SCB కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో వారు నిన్న సాయంత్రమే జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. బెయిల్ ఆర్డర్లు తీసుకుని వారి తరపు న్యాయవాదులు విజయవాడ సబ్ జైలుకు వెళ్లారు. రాత్రి 8:30 గంటల వరకు జైలు వద్దే ఉన్నప్పటికీ సమయం అయిపోయాక వచ్చారనే సాకుతో నిన్న జైలు నుంచి విడుదల చేయలేదు. దీంతో ఇవాళ ఉదయమే బెయిల్ ఆర్డర్లతో న్యాయవాదులు విజయవాడ సబ్ జైలు వెళ్లారు. కానీ జైలు సూపరింటెండెంట్ మచిలీపట్నం నుంచి బస్సులో వస్తున్నారని, కాసేపు ఆగాలని చెబుతూ దాదాపు 3 గంటల పాటు వెయిట్ చేయించారు. జైలు అధికారుల తీరుపై న్యాయవాదులు మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే విడుదల ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని సబ్ జైలు బయట ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సబ్ జైల్లో నిందితులు కూడా ఆందోళన చేపట్టారు. బెయిల్ ఇచ్చినా విడుదల చేయకపోవడంతో జైలు లోపల గేటు దగ్గర నినాదాలు చేశారు. బెయిల్ వచ్చిన మమ్మల్ని జైల్లో బంధించారని ధనుంజయ రెడ్డి మండిపడ్డారు. కోర్టులుంటే ప్రభుత్వానికి గౌరవం లేదని, మళ్లీ ఏదో కేసు పెట్టి జైలులో బంధించాలని చూశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.